వింత జంతువులా కనిపించే ఈ జంతువు ఎవరి స్వరూపమో మీకు తెలుసా? సాక్షాత్తు శ్రీకృష్ణుడు. ఇది 9 వేరువేరు జంతువుల భాగాలతో కొత్త వింత జంతువులా ఏర్పడింది. మీరు కానీ సరిగ్గా ప్రతి ఒక్క భాగాన్ని గమనించి చూస్తే అది ఏ జంతువో తెలుస్తోంది. ఆ జంతువు తల కోడిలాగా, మెడ నెమలిలాగా, చెయ్యి ఏనుగులాగా, మరో చెయ్యి మనిషి చెయ్యిలాగా ఉండి ఆ చేతిలో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ఉన్నట్లుగా ఉంటుంది. వెనుక ఉన్న ఒక కాలు గుర్రంలాగా, మరొక కాలు ఎద్దు పాదంలాగా, కడుపు పులిలాగా, నడుము ఆవుకి ఉన్నట్లుగా ఉంటుంది. వెనకాల ఉన్న తోకలా ఉన్నది ఒక సర్పం. మొత్తం 9 వేరువేరు జంతువులతో కలిసి ఉన్న ఈ జంతువు పేరు నవకుంజర్. నవకుంజర్ గురించి ఒడియా మహాభారతంలో చెప్పబడింది. మహాభారత యుద్ధం తర్వాత అర్జునుడు ఒక రాయిపైన కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఈ వింతగా కనిపించే జీవి అర్జునుడు ముందుకు వచ్చింది. దీనిని చూసి అర్జునుడు కాస్త భయపడి తన బాణాన్ని తీసి గురిపెట్టాడు. కానీ ఆ జంతువును సరిగ్గా గమనిస్తూ ఆ జీవి చేతుల్ని చూశాడు. ఒక చేతిలో సుదర్శన చక్రం, మరొక చేతిలో కమల పుష్పం ఉన్నాయి. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, ఆ జంతువు మరెవరో కాదు, నా శ్రీకృష్ణుడే అని. అర్జునుడు నమస్కారం పెట్టగానే ఆ జంతువు శ్రీకృష్ణుడిలా మారిపోయింది. ఇప్పుడు అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.